హాయ్ హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి నాటుకోడి పులుసు చేస్తున్నా. సండే వస్తే చాలు ఏం నాన్ వెజ్ తినాలా అని ఎదురు చూస్తూ ఉంటాం మనం. కొంతమంది నాన్ వెజ్ అసలు సండే రోజే తినకూడదని కొంతమంది చెప్తున్నారు. అలవాటైన ప్రాణాలు ఎలా ఊరుకుంటాయి చెప్పండి. మనకేమో సండే వస్తే చాలు మేకనో కోడినో చేపనో చంపి తినకపోతే ఆ రోజు ముద్ద కూడా దిగదు. సండే వచ్చిన ఫీలింగ్ కూడా ఉండదు మనకైతే ఈ రోజు నాన్ వెజ్ లేకపోతే. నాకెందుకో తెలియదు కానీ 2 days నుంచి కోల్డ్ అండ్ కఫ్, అలాగే మా పాపకు కూడా. అందుకే నేను నాటుకోడి తెప్పించుకున్నా. ఈ కర్రీని అయితే నేను కుక్కర్లోనే చేస్తున్నా. ఫస్ట్ టైం కర్రీలో వాటర్ కూడా ఎక్కువే వేస్తున్నా, అలాగే కారం కూడా ఎక్కువే వేస్తున్నా. స్పైసీగా అలాగే పులుసులాగా తినాలనిపిస్తుంది ఎందుకో నాకు ఈరోజు. నాకైతే మాట్లాడడానికి కూడా గొంతు రావట్లేదు, ఫుల్గా ఉంది కోల్డ్ అయితే. వేళపాల లేకుండా ఈ టైంలో కోల్డ్ అండ్ కఫ్ ఏంటో. అంటే ఒక్కసారి థమ్స్అప్ తాగే దానికే వచ్చేస్తుందా? ఏదైతే ఏంటి, జలుబు పుణ్యమా అని నాటుకోడి పులుసు చేసుకొని తింటున్నా.